నువ్వే చెప్పమ్మా. ఏంటి, సంక్రాంతి వస్తుంది కదా, ఈసారి అందరినీ పిలిచి బాగా చేసుకుందామండి. ప్రతిసారి అలాగే చేసుకుంటున్నాం కదా, ఇందులో కొత్తగా ఏముంది? మీ అక్కయ్య గారిని కూడా పిలుద్దామండి. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ తను చేసిన పని తలుచుకుంటే ఇప్పటికి కూడా కోపం వస్తుంది. నేను తెచ్చిన సంబంధం చేసుకోకుండా తను ప్రేమించిన పెళ్లి చేసుకుంది. అయినా నేను అప్పుడు అన్న మాటలకు అక్క ఖచ్చితంగా రాదు. మా ఇద్దరి మధ్య గొడవ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అక్క నన్ను మర్చిపోయి ఉంటుంది. పోయింది కాదు, బాధతో దూరం అయింది. ప్రేమ ఉన్న చోట ఇగో ఉండకూడదు కదండి. పండుగలో ఇప్పుడు పూలు దీపాలే కాకుండా మన వాళ్ళంటే ఒకరు ఉండాలి. అదే అసలైన పండగ. నీ మాటే కరెక్టే. నాకు చిన్నప్పటి నుండి మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. కానీ అది అలా చేయడం వల్లే నాకు కోపం వచ్చింది. చాలా రోజులైంది అక్కని అక్క అని పిలిచి. నేనే ఫోన్ చేస్తాను మా అక్కకి.